హాయ్ గాయ్స్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అప్పు గార్డెనింగ్ కుకింగ్. ఈ వీడియోలో టేస్టీ అండ్ హెల్తీ ఉలవ చారు ఎలా చేయాలో చూపిస్తాను. చాలా ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది రైస్ లేక్ బాగుంటుంది. ఫాక్స్టైల్ మిల్లెట్స్ ఉంటాయి కదా, కొరలు, ఇలా అన్నిట్లకి చాలా బాగుంటుంది. ఇలా ట్రై చేయండి. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండ్ టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ ఉలవ చారు చేయాలంటే ముందు రోజునైతే మనం ఉలవల్ని సోక్ చేసుకోవాలి. ముందు రోజు నైట్ నానబెట్టుకోవడం వల్ల ఇవి బాగా తొందరగా కుక్ అయిపోతాయి. లేదంటే ఇవి చాలా టైం తీసుకుంటాయి కుక్ అవ్వడానికి. ఒక గిన్నె తీసుకొని ఇందులో 1 కప్పు ఉలవల్ని తీసుకోండి. అవన్నీ బాగా వాష్ చేసుకోండి. దీంట్లో చాలా చెత్త అనేది ఉంటుంది. మంచిగా క్లీన్ చేసేసుకొని ఒక గిన్నెలోకి యాడ్ చేసుకొని ఒకసారి వాష్ చేసేసుకోండి. ఇవన్నీ బాగా వాష్ చేసుకున్నాక ఇవి బాగా మునిగేటట్టు వాటర్ యాడ్ చేసుకొని ఓవర్ నైట్ సోక్ చేసుకోండి. ఇదైతే నెక్స్ట్ డే మార్నింగ్. నానబెట్టుకున్న ఉలవల్ని బాగా వాష్ చేసేసుకొని ఆ వాటర్ అన్ని తీసేసి ఇంకోసారి వాష్ చేసేసుకొని ఇవన్నీ ఒక ప్రెషర్ కుక్కర్లోకి యాడ్ చేసుకొని 3 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. ఈ ఉలవలు ప్రెషర్ కుక్కర్లో అయితేనే జల్దీ కుక్ అయిపోతాయి. లేదంటే మన నార్మల్ గిన్నెలో అయితే చాలా టైం టేకింగ్ తీసుకుంటుంది. సో ఇలా ప్రెషర్ కుక్కర్లోకి యాడ్ చేసేసుకొని ఇందులో ఒక 3 గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకోండి. ఏవైతే వాటర్ యాడ్ చేసామో ఆ వాటర్తోనే మనం రసం ప్రిపేర్ చేస్తాము. అండ్ ఇందులోనే 1 స్పూన్ సాల్ట్ అండ్ 1 స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని 3 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోండి లిడ్ పెట్టేసుకొని. ఈ ఉలువలు కుక్ అయ్యేలోపు మనం చింతపండుని నానబెట్టుకోవాలి. ఒక గిన్నె తీసుకొని మీడియం లెమన్ సైజ్ అంత చింతపండుని యాడ్ చేసుకొని అది మునిగే వరకు వాటర్ యాడ్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. నార్మల్ వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడైతే ఇవి 3 విజిల్స్ వచ్చాక చెక్ చేసుకోండి. ఇలా ఈ కన్సిస్టెన్సీ వస్తుంది. సో ఈ వాటర్ అన్ని మనం పక్కనకి తీసేసుకోవాలి. ఈ వాటర్ తోనే మనం రసం అనేది ప్రిపేర్ చేస్తాము. ఉలవలు చాలా హెల్తీ, ఎస్పెషలీ వెయిట్ లాస్ అలా అవ్వాలనుకున్నప్పుడు ఇలా ఈ చారు ఆర్ ఇవి ఉలవలు ఇలా కుక్ చేసుకొని సలాడ్ లాగా కూడా తినొచ్చు. దీంట్లో ఎక్కువ ప్రోటీన్ అండ్ ఫైబర్ ఉంటుంది. సో ఇలా ప్రిపేర్ చేసుకొని ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేసుకొని మనకు కావాల్సినప్పుడు హీట్ చేసుకొని కూడా తినొచ్చు. చాలా అంటే చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేయండి ఈ ప్రాసెస్లో. ఉలవలన్నీ బాగా కుక్ అయిపోయినాక ఒక్కసారి చెక్ చేసుకోండి. ఇంకా 3 విజిల్స్ కూడా సరిగ్గా కుక్ అవ్వకుంటే ఇంకో విజిల్ వస్తే సరిపోతుంది. ఇవైతే మంచిగా కుక్ అయిపోయినాయి. ఇంకా ఎక్స్ట్రా ఏమైనా వాటర్ ఉంటే అవన్నీ ఒక స్ట్రైనర్లోకి యాడ్ చేసుకొని మంచిగా ఫిల్టర్ చేసేసుకోండి. మనం ఏవైతే ఉలవలను ఉడికించుకున్నామో అవి ఒక మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి. ఒక 3 స్పూన్స్ అయితే సరిపోతుంది. రిమైనింగ్ ఏవైతే ఉన్నాయో ఉలవలు అవి సలాడ్ లాగా తినొచ్చు. మేమైతే ప్లెయిన్గా తింటాము. లేదంటే ఇవి పోపు పెట్టుకొని కూడా తినొచ్చు. ఆర్ ఎల్స్ ఇందులో బెల్లం యాడ్ చేసుకొని తిన్నా కూడా పూర్ణం లాగా ఉంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోండి. ఇలా కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకోండి. ఇదే కుక్కర్లో మనం రసం ప్రిపేర్ చేసుకుంటాం. సో ముందుగా ఈ కుక్కర్లో ఒక 3 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకొని ఇందులో ఆవాలు, జీలకర్ర, మెంతులు, ఎండుమిర్చి అండ్ వెల్లుల్లి కూడా యాడ్ చేసుకోవాలి. వెల్లుల్లి ఇక్కడ కొన్ని యాడ్ చేస్తాం. మరి అవి కుక్ అయ్యేటప్పుడు కూడా కొంచెం యాడ్ చేస్తాం. సో దట్ ఫ్లేవర్ బాగుంటుంది. అండ్ ఆనియన్స్ కూడా అంతే. హాఫ్ ఆనియన్ ఇప్పుడు యాడ్ చేస్తాం. రిమైనింగ్ మనం అవి కుక్ అయ్యేటప్పుడు యాడ్ చేస్తాము. ఇందులోనే కరివేపాకు కూడా యాడ్ చేసుకొని బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు కుక్ చేసుకోండి. చింతపండుని నానబెట్టుకునేది బాగా స్మాష్ చేసేసుకొని అందులో ఉన్న పల్ప్ అంతా సపరేట్ తీసుకోండి. మనం ఏదైతే ఉలవల్ని మనం కుక్ చేసుకున్నాక వాటర్ సపరేట్ చేసుకున్నాం కదా, అందులోకి మిక్స్ చేసేసుకొని మంచిగా డైల్యూట్ చేసుకోండి. బాగా చింతపండులోని గుజ్జంతా రసంలోకి వెళ్ళేటట్టు బాగా స్మాష్ చేసేసుకొని ఇంకా కొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకొని మంచిగా స్మాష్ చేసుకొని ప్యూరీ అంతా పక్కనికి తీసేసుకోండి. మీడియం లెమన్ సైజ్ అంత చింతపండు అయితే సరిపోతుంది. మరి ఎక్కువ కూడా అవసరం లేదు. ఇందులోనే చిటికెడు ఇంగువ కూడా యాడ్ చేసుకొని మంచిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చాక మనం ఏదైతే ఉలవలను బాయిల్ చేసుకున్న వాటర్లోకి చింతపండు వాటర్ కూడా యాడ్ చేసాం కదా, వాటర్ అన్ని యాడ్ చేసేసుకోండి. ఇప్పుడు ఇందులోకి మనం రసం పొడి, కారం, ఉప్పు ఇవన్నీ యాడ్ చేసుకుంటాం. ముందుగా అయితే రసం పొడి ఒక 3 స్పూన్స్ యాడ్ చేసాము. మీరు ఇంట్లో హోమ్ మేడ్ అయినా యాడ్ చేసుకోవచ్చు, బయట పర్చేస్ చేసిండేది అయినా యాడ్ చేసుకోవచ్చు. ఈ స్పైస్ లెవెల్ బట్టి కారం పొడి యాడ్ చేసుకోండి. మేమైతే ఒక 1 స్పూన్ యాడ్ చేసాము. సో ఇవన్నీ యాడ్ చేశాక మంచిగా మిక్స్ చేసేసుకోండి. అండ్ ఇందులోనే కచ్చాపచ్చాగా దంచిన వెల్లుల్లి రెబ్బలు కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ స్టేజ్లో యాడ్ చేయడం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుంది. అండ్ ఇందులోనే 2 పెద్ద స్పూన్లు బెల్లం యాడ్ చేసుకోండి. చాలా మంచి ఫ్లేవర్ ఉంటుంది. అండ్ హాఫ్ ఆనియన్ పక్కన పెట్టుకున్నాం కదా, ఆ స్లైసెస్ కూడా యాడ్ చేసుకోండి. ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు కూడా యాడ్ చేసేసుకొని మనం ఏదైతే పేస్ట్ ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఉలవల్ని మిక్సీలో గ్రైండ్ చేసుకోండి, ఇది అదంతా యాడ్ చేసేసుకొని అందులోనే కొన్ని వాటర్ యాడ్ చేసేసుకోండి ఆ రసంలో. ఇప్పుడు ఒక 1 మినిట్ బాగా మిక్స్ చేసుకోండి. ఎందుకంటే మనం ఉలవలు పేస్ట్ యాడ్ చేసాం కదా, అది అంతా ఉంటల్లాగా ఉంటుంది, లమ్స్ లాగా. సో మంచిగా మిక్స్ చేయండి.
రైస్ 1 మినిట్ బాగా మిక్స్ చేసుకున్నాక ఈ స్టేజ్‌లో చెక్ చేసుకోండి. కారం, ఉప్పు అంతా సరిపోయిందో లేదో అండ్ బెల్లం కూడా కొంచెం బాగా యాడ్ చేసుకుంటేనే టేస్ట్ అండ్ ఫ్లేవర్ చాలా బావుంటది. ఇప్పుడు మీడియం హీట్ పెట్టుకొని లిడ్ పెట్టేసుకోండి. కొంచెం గ్యాప్ పెట్టుకొని మంచిగా కుక్ చేసుకోండి. ఇలా ఆయిల్ అంతా సెపరేట్ అవుతుంది. పైన తేలుతుంది. సో, ఈ స్టేజ్‌లో కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోండి ఫైనల్‌గా. సో, ఫైనల్‌గా కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోండి. అంతే ఉలవచారు అనేది రెడీ. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. సో, ఈ ప్రాసెస్ ట్రై చేయండి. మనం బయట కొని పేస్ట్ చేసే బదులు ఇలా ప్రిపేర్ చేసుకొని తినండి. చాలా అంటే చాలా బావుంటది. రసం ప్లెయిన్‌గా కూడా తాగేస్తాము. అంత టేస్టీగా ఉంటుంది. వేడి వేడి అన్నంలోకి బావుంటుంది. ఈ కూరలు మనం రైస్ కుక్ చేసుకుంటాం కదా! నేను రీసెంట్‌గా అప్‌లోడ్ చేశాను. సో, వాటిలోకైతే చాలా అంటే చాలా బావుంటది. ఉలవలైతే చాలా హెల్తీ. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేస్తే ఎలా ఉందో కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. మీకు గాని ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. నా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.